హ్యావింగ్ సో మచ్ లిక్విడిటీ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీకు ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ లిక్విడిటీ లైక్ మీ యొక్క లగ్జరీ పెరిగిపోతుందండి, మీ అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో హ్యావింగ్ సో మచ్ లిక్విడిటీ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం. ఆల్వేస్ నా ఒపీనియన్ ప్రకారం అండి, అట్లీస్ట్ వన్ హౌస్ ఫర్ యువర్ లివింగ్ పర్పస్ యూ షుడ్ బై అండి. ఫర్గెట్ అబౌట్ యువర్ వాల్యుయేషన్ థింగ్ ఆర్ యువర్ అప్రిషియేషన్ థింగ్, యూ డోంట్ బాదర్ అబౌట్. ఎందుకంటే ఇక్కడ వాల్యుయేషన్ అప్రిషియేషన్ గురించి మాట్లాడుకుంటే అండి, అసలు మీకు వచ్చే బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే మీరు హౌస్ ప్రాపర్టీ కొనడం వల్ల, అంటే ఫస్ట్ ప్రాపర్టీ కొనడం వల్ల అసలు మీకు వచ్చే రెస్పెక్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్లాట్స్ లో మీరు ఉన్నారు, 10 ఫ్లాట్స్ వన్ ఆఫ్ ది మెంబర్, మీరు టెనెంట్ గా ఉంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, మీరు ఓనర్ అయి ప్రాపర్టీ అంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. అంతేందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మీరు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత వెళ్ళండి, మీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. డెఫినెట్ గా దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ అండి. అంటే ఇప్పుడు ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అప్రిషియేషన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ కాదు కదా, దేర్ విల్ బి సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేక ఉన్నాయి కదా. అలా ఆ ఆస్పెక్ట్స్ అన్ని చూసుకున్నప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ బై ఏ వన్ హౌస్ అండి.